మెయిన్ సింగర్ గా అవడానికి మీకు ఏమాత్రం అవకాశాలు రాలేదా? వచ్చి మిస్ చాలా టైం పట్టింది సార్. దాదాపు 10 ఏళ్ళు పట్టింది సార్. 10 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ లేవులేండి. లేవు. మీరా మెడ్రాస్ అంటే అప్పుడు ఎస్పీబీ గారు విశ్వరూపంలో ఆయన అక్కడ ఇలా మొత్తం ఇలా ఉన్నారు ఆయన. ఇంకా వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి వేరే థాట్ లేదు, సెకండ్ థాట్ అనేది లేదు. ఎప్పుడో ఆల్టర్నేటివ్ గా ఎప్పుడన్నా కొన్నిసార్లు ఆయన అవైలబిలిటీ లేదు అనుకున్నప్పుడు మనో గారు లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అంతే 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 ఇద్దరు లేరు. అంతే అంతే ఒకరే ఒకరే అంతే అంతే ఆయన ఒకరే. ఆయన కూడా అంటారు కదా, చాలా అయిన తమ్ముడు నాకు అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఆయన చెప్పి. నాకే కాదు, వాళ్ళందరికీ ఎక్కడ వాళ్ళకి అదృష్టం ఏంటంటే చక్రవర్తి గారు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం, వాళ్ళ టీమ్ లో ఉండడం. సో జరుగుబాటుకి ప్రాబ్లం లేదు. అది రోజు వర్క్ ఉండేది వీళ్ళకి. రోజుకి 4 రోజులు వర్క్ చేసేవారు. కీరవాణి గారు కానీ, లేకపోతే రాజుకోటి గారు కానీ, నాగూర్బాబు గారు. చక్రవర్తి గారు అయితే అదొక వైభవం అని విన్నానండి రోజుకి. నేను చూశాను సార్ కారులోని. అంటే ఇంటర్వ్యూలో చెప్పకూడదు కానీ బట్ చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన పోయి కూడా ఒక మందు గ్లాస్ పెట్టుకుని కారులో కొంచెం సిప్ చేస్తూ అన్ని థియేటర్లకి తిరుగుతూ ఉండేవారు ఆయన. అన్ని థియేటర్లోనే ఆయన రికార్డింగ్ లో జరుగుతూ ఉండేవి. అందరూ వీళ్ళు అసిస్టెంట్లు ఉండేవారు మొత్తం. కృష్ణ చక్ర గారు, రాజకోటి గారు, కీరవాణి గారు మెయిన్, కీరవాణి గారు వీళ్ళందరూ అసిస్టెంట్స్. మెయిన్ గా కృష్ణ చక్ర గారు. అవునండి అవునండి. కొన్ని సినిమాలు అదే మన పాత సినిమాలు అన్నింటిలో సహాయకులు కృష్ణ చక్ర పేరు పడుతూ ఉంటది. కొన్ని సినిమాలు చేయగలిగారు వాళ్ళు. చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా వచ్చి మన ఈయన ప్రసన్న సర్రాజ్ గారు. అవును, ప్రసన్న సర్రాజ్ గారు, మన కృష్ణారెడ్డి గారు అంటే ఉద్దండ పిండాలు అందరూ. సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్, కొందరు అలాగే ఉండిపోయారండి సార్. నాకు అర్థం కాదు, అంత మహానుభావులు. ఇప్పుడు కేవి మహాదేవన్ గారి దగ్గర పొహలేంది గారి గురించి విన్నాను నేను. అసలు అంటే వాళ్ళకి ఇండివిజువల్ గా ఎందుకు రాలేదు కదా, అసలు ఏంటంటారు? అంటే కొంతమంది ఆ లైఫ్ కి మీరు ఇందాక చెప్పారు చూసారా, మీటర్ రన్ అవుతుంటుంది. ఇక్కడ మనకి అసలు ఊపిరి తీయకుండా, వర్క్ ఎక్కడ ఖాళీ లేకుండా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా అలా వెళ్ళిపోతుంటే అదొక జాబ్ లాగా. ఆయన లైఫ్ లో ఒకే ఒక సినిమా చేశాడండి, పోలేంది గారు. మీకు గుర్తుంటే విన్నా సార్, ఇది సినిమా పేరు, ఆయన పేరు కూడా వద్దన్నారు అని చెప్పి, ఆయన చాలా పాటలు కూడా ఆయన పేరు వద్దన్నారట కదా సార్. ఆయన విన్నాను. ఒకే సినిమా చేసాడు ఆయన, వింత కదా కృష్ణ గారిది. కదిలించకు నా స్వర్గం ఆ సాంగ్ కృష్ణ గారి సినిమా. ఒకటే సినిమా చేశారు ఆయన. తర్వాత ఆయనకి అవసరం లేకపోయింది సినిమా చేసే అవసరం. ఏదైనా లైఫ్ బతకడమే కదా. మహాదేవన్ గారు మంచి టాప్ లో ఉండేవాడు ఆయన, తమిళ ఇటు తెలుగు రెండు. స్వాతి కిరణం సాంగ్స్ కూడా చాలా వరకు ఆయనే చేశారని. అన్ని ఆయనేనండి, అన్ని ఆయనే. కానీ పేరు మాత్రం నాది లేదు, అన్ని ఆయనే. మహాదేవన్ గారి పేరు, మహాదేవన్ గారి డైరెక్షన్, దాని మీద ఆయనే చేసుకెళ్ళిపోయారు. సో ఆ రోజున చక్రవర్తి గారికి ఉన్న వైభవం ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనుభవించలేదండి. అన్ని హిట్లే. ఏ సినిమా లేపవతలు పడేశారు సార్ సినిమా. మామూలు సినిమా కూడా ఎత్తవతలు పెట్టాడు ఆయన మ్యూజిక్ తో. ప్రతి పాట హిట్. ఆయన ఫ్లాప్ పాట లేదు, బీజిఎం కూడా వెళ్తా ఉంటుంది అసలు. అదొక ధోరణి తీసుకొచ్చారు. అంటే కమర్షియల్ మహాదేవన్ గారు వాళ్ళందరూ ఒక ధోరణి. మొదట్లోని శారద గాని, అవును, మన బలిపీఠం మంచి మెలోడీస్, అద్భుతమైన మెలోడీస్. అవును, ఏం మెలోడీస్ సార్ అట్లా. అయ్యో బాబోయ్, అద్భుతమైన మ్యూజిక్ సార్ అది. అదే అనుకుంటాను. మల్లెపువ్వు ఒక్క పాట కూడా ప్యాస నుంచి అరువు తెచ్చుకోకుండా, ప్యాస సినిమా నుంచి ఒక్క పాట కూడా ఆయన రీమేక్ చేయకుండా అన్ని ఓన్ ట్యూన్స్, కొత్త ట్యూన్లు అన్ని కూడా. ఇంకా సత్యం గారు హిందీ పాటలు చాలా వరకు అడాప్ట్ చేసేవారు ఆయన. అవును అవును, అవి కూడా నాకు చాలా వరకు తెలియదండి. వంశీ గారు ఏదో సినిమాలో హిందీ పాట, తెలుగు పాట, తెలుగు పాట, హిందీ పాట, తెలుగు పాట, హిందీ పాట అని పెట్టి ఒక 10 పాటలు ఎట్లా వచ్చినవన్నీ పెట్టేశాడు ఆయన ఒక సినిమాలో. ఏదో వాణి విశ్వనాథ్ గారు హీరోయిన్ అండి ఆ సినిమా, వంశీ గారిది, పెద్ద వంశీ గారిది. పెట్టేస్తే అమ్మ అనుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు, ఓ ఈ పాటలు ఒరిజినల్ హిందీలో చాలా చేశారు. కానీ అద్భుతంగా మళ్ళీ వాటిని ఇప్పుడు సన్నాజాజికి గున్నమామకి పెళ్లి కుదిరింది పాట గాని,
చాలా పాటలు ఆయనవి రీక్రియేషన్ చాలా బాగుండేది ఆయనది. అద్భుతం. చాలా బాగుండేది. చాలా. ఆయన కూడా ఒక జీనియస్ అండి. బో నా దగ్గర ఆయనది ఒక 10 పాటలు ఉంటాయి సార్. బాలు గారిని, సత్యం గారు నా ఫేవరెట్స్ అన్నమాట అండి. ఎప్పుడు అబ్రాడ్ టూర్కి వెళ్తున్నా ఒకసారి ఆ 10 పాటలు వింటాను నేను. ఎందుకో సెలయేటి గలగల ఒకటి, అవును మాయమ్మ చంద్రలో పాట ఒకటి, అవును అదే ప్రణయ రాగవాహిని, రాగవాహిని. అది తర్వాత మీకు ఈ పాట మీకు సత్యం గారు చేసిన గీతలో పాట గీతలో పాట గుర్తుందా మీకు? పూచే పూలలో పూచేపూర్లోన అవన్నీ మేము పాటల పోటీల్లో పాడేవాడిని. నోములోని అన్ని ప్రతి పాట హిట్టే కదండి. మన కన్ని వయసు సినిమా అవును అవును సార్. బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఏ దీవిలో వచ్చిన పాట కమర్షియల్ అసలు భలే ఉండేవి ఆయన పాటలు. ఆ డోలక్ తో ఎంత బ్యూటిఫుల్. ఆయన పేరు డోలక్ సచ్. పేరే డోలక్ సచ్ గారు. అదే కోపం బాగా ఎక్కువ అని బాగా. సో ఆ మెలోడీస్ అన్ని అలాగ నడుస్తున్న టైంలో చక్రవర్తి గారు ఆయన స్కూల్ దాటి ఎలాగైతే రాఘవేంద్ర గారు ముందు జ్యోతి అలా తీసి టక్ మన అడవిరాముడితో మార్చేశారు స్కూల్, అలాగే ఆయన ఆమె కథ ఇవన్నీ చక్రవర్తి గారు బలపడే పాటలు ఇవన్నీ కూడా బాగుంది. సిరిమల్లి పువ్వల్లి నవ్వు ఆ సాంగ్ జ్యోతి 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 మంచి పాటలు. తల్లి కూతురులోని ఒక సాంగ్ బయటకి ఆ పాట రాలేదు కానండి. మళ్ళీ తీగ నడిచిందా, మెరుపు తీగ కదిలిందా, తొలిసారిగా చెలి బుగ్గల చిలిపి చూపు పిలిచిందా, చెలిపి చూపు పిలిచిందా. ఎంత బాగుంటుంది, పెద్ద హిట్. కార్డ్స్ ఎంత బాగుండే కదా సార్. అదే ఎవరండి ఏమన్నా చేయడానికి అంతాలు చేసి పనిసారు ఏమన్నా మనం చేయడానికి అంతాలు చేస్తారు. అదే ఇప్పుడు మీరు అందుకే మీరు ఇందాక అన్నదానికి ఇదంతా ఓపెన్ అయింది. నాగరబాబు అక్కడ సర్వైవ్ అయ్యాడు నాగరబాబు. ఎందుకంటే అది కూడా బాలుగారు గొంతుకి అతి దగ్గరగా మ్యాచ్ అవ్వడం వల్ల నిలబడ్డాడు. ఈలోగా ఇళయరాజా గారు పెద్ద డైరెక్టర్ అవ్వడం, మ్యూజిక్ డైరెక్టర్ గా. సో అవన్నీ కలిసి వచ్చినాయి నాగరబాబుకి. రెహమాన్ గారు వచ్చాకే కొంచెం ఆ ట్రెండ్ చేంజ్ అయింది. కొత్త సింగర్స్, కొత్త వాయిసెస్ అని. అప్పుడే కదండి హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు అందరూ లైమ్ లైట్ లోకి వచ్చింది ఆ టైంలో. లేకపోతే 25 పాటలైనా 30 పాటలైనా అక్కడ పడి ఉండేది. ఇక్కడ గుణ సినిమా షూటింగ్ అవుతుంటే కృష్ణాబ్రైలో కమల్ హాసన్ గారు కమ్మని ప్రేమ లేఖలా అదే కాదు ఇప్పటికి సార్. అది ఇప్పటికి ఈ రోజుకి ఏ పబ్కి వెళ్ళండి సార్, ఆ పబ్ లో బ్యాండ్స్ పెడుతున్నారు. ఇప్పుడు మొత్తం బ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి పబ్ లో ప్రతిరోజు ఆ పాట పాడతారు సార్. 30 సంవత్సరాలు దాటినట్టుంది కదా సినిమా దాటి వచ్చి 35 ఈ రోజుకి ఆ పాట ఇంకా చిన్న పిల్లలు సార్. అది క్రేజీ. అదే ఆ రోజు రాఘవేంద్ర గారు బాలుగారిని పట్టుకుని తిట్టారు అక్కడ. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావా, అక్కడ పాటలన్నీ రికార్డింగ్ అన్ని పాటలన్నీ పక్కన పడి ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, నీకెందుకు యాక్టింగ్ ఎందుకు నీకు? వెళ్తాం లేదా అందులో పోలీస్ ఆఫీసర్ అది కదా ఆ సినిమాలో. అవును, పోలీస్ ఆఫీసర్ అనుకుంటారండి. అంటే ఆయన కోసం అలా వెయిట్ చేసేవారు థియేటర్లు, అలా వెయిటింగ్. రోజంతా పాడేవాడు వచ్చి తెల్లవారుజాము 3 గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్ లో సాంగ్ అలా 3 వరకు వెయిట్ చేశారు. రాజనాగేంద్ర గారి మ్యూజిక్ అలా పాడుతూనే ఉన్నాడు. ఎక్కడ పోనీ నేను వెళ్ళి పడుకున్నాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోవడం లేదు. ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవారుజాము 3 గంటలకు విజయ గార్డెన్స్కి వస్తే పాడేసి వెళ్ళిపోతున్నప్పుడు నాగేంద్ర గారు బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కారు ఎక్కిపోతుంటే, బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందిరా అని చెప్పాడు. తెల్లవారుజాము 3 గంటలకి ఆయన అంత ప్రాణం పోసాడు సార్. అంతమంది మ్యూజిక్ డైరెక్టర్లకి ఆయన పోసాడు కదా, లైఫ్ ఇచ్చారు సార్. ఆయన ఒక మామూలు పాటను కూడా ఆయన వేరే మామూలు ట్యూన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. అవును. మీకు బాలు గారి పాటలు బాగా నచ్చిన పాటే సార్? బాలు గారి పాటలో నాకు బాగా నచ్చింది, ఆయన కూడా ఈ పాట నాకు నువ్వు పాడితే చాలా ఎందుకు నచ్చుద్దాయి అని 2-3 సార్లు అన్నారండి. ఆ సాంగ్ ప్రేమ అనే సినిమా ఉంది మీకు, వెంకటేష్ గారిది, ఇళయరాజా గారి మ్యూజిక్, ప్రీతం ఆ సాంగ్. అది నేను ఆయన ముందు కూడా పాడాను. నేను టీవీలో పాట కూడా చూసి అన్నారు ఆయనే, ఎందుకో రఘు పాట నీకు భలే అనిపిస్తాయి నీకు గుర్తురా నాకు అన్నారు ఆయన. పాడండి ఒకసారి. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే
ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఆ ట్యూనింగ్ ఎంత గొప్ప సాంగ్ సార్ అది. చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు దాన్ని బట్టి బాగా పలికారు. ఆయన 2 సార్లు వచ్చినారు సార్ ఆ సాంగ్ విషయంలో. బాగుంటది నీ గొంతులో ఆ పాట, ఎందుకు నాకు ఇష్టం అన్నారు ఆయన. ఎంత గొప్ప కాంప్లిమెంట్ సార్ అది. ఆ మహానుభావుడు. ఆయన ఒక ఏలియన్ సార్, నా దృష్టిలో ఒక ఏలియన్. ఆయన ఏలియన్ అంతే, వేరే గ్రహాంతరవాస. ఆయన ఏదో పొరపాటున ఇక్కడ పడ్డాడు. ఘంటసాల గారు వాళ్ళంతా ఘంటసాల గారు అది వేరే అండి, ధ్రువతారు వేరే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.